गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदानः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఏప్రిల్ 18వ తేదీ మంగళవారం. ఈరోజు పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ హేమలమ్మ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం సప్తమి రాత్రి 10:35 వరకు ఉంది. పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం 6:36 వరకు ఉంది. వర్జ్యం పగలు 3:15 నుంచి 4:55 వరకు ఉంది. ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11:50 సమయం అనుకూలంగా ఉంది. అలాగే రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 4:40 సమయం అనుకూలంగా ఉంది. ఈ రోజున విజయవాడకు సూర్యోదయం 5:46, సూర్యాస్తమయం 6:12. అలాగే ఏదైనా శుభ సమయం కావాలి అనుకున్న వాళ్ళకి మధ్యాహ్నం 11:55 సమయం అనుకూలంగా ఉంది. మరి ఈ రోజున గ్రహచారం రీత్యా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు, వాటి యొక్క విశేషాలు చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున పనులన్నీ కూడా అస్తవ్యస్తంగా పూర్తవుతూ ఉంటాయండి. అదృష్టవశాత్తు ఈ రోజున నష్టాలు వచ్చే అవకాశం మాత్రం లేదు అని చెప్పేసి గట్టిగా చెప్పచ్చు. ఏ పని చేసినా సరే నష్టం లేకుండా బయటపడే అవకాశం వస్తుంది. దీంతోపాటు కాస్త ఓర్పు, కాస్త నేర్పు కనుక ప్రదర్శిస్తే పనులన్నీ కూడా సవ్యంగా సానుకూలం అవుతూ ఉంటాయి, ఇబ్బందులు లేకుండా సాగిపోతూ ఉంటాయి. దైనందిన కార్యక్రమాలే కాకుండా కుటుంబ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కారణం ఏంటంటే కుటుంబ సభ్యులు తరచుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంటుంది. ఏ విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటారంటే ఈ కుటుంబ సభ్యులంతా కూడా మీకు కావాల్సిన అవసరాలు తీర్చే విషయంలో వాళ్ళు మీకు సహకారం చేయకపోవడం, వాళ్ళ దగ్గర నుంచి మీకు సహకారం లేకపోవడం, మీ దగ్గర నుంచి వాళ్ళ సహకారం లేకపోవడం, ఈ విధంగా కుటుంబ సభ్యులతో ప్రతి అంశంలోనూ కూడా చికాకులు ప్రారంభమయ్యే అవకాశం వస్తుంది. అలాగే ఉద్యోగ విషయంగా కూడా మీరు సానుకూల స్థితిని అందుకోలేరు ఇవాళ రోజున. అలాగే వ్యాపార విషయంలో కూడా మీరు అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి. మీకు ప్రోత్సాహం కూడా బయట నుంచి చాలా తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో కూడా ఖర్చు, లావాదేవీలు, వచ్చిపోయే ఖర్చు వాటికి కూడా పొందం లేకుండా జీవనం సాగిపోయే అవకాశం వస్తుంది. అందువలన ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ కలహప్రదమైనటువంటి వాతావరణం, అనవసరమైన ప్రయాణాలు, ఇవి రవి శుక్రుల వలన వచ్చే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ కాలక్షేపం చేయమని చెప్పేసి సూచిస్తున్నాం. వృషభ రాశి. మరి వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున సానుకూల స్థితి చాలా తక్కువనే చెప్పాలి. కారణం ఏంటంటే వీళ్ళకి రవికుజుడు యొక్క సంచారంతో పాటు శుక్రుడు యొక్క సంచారం అనుకూలంగా ఉన్న, రవికుజుడు యొక్క సంచారం అనుకూలంగా లేని కారణంగా వాటితో పాటే బుధుడు యొక్క సంచారం కూడా అనుకూలంగా లేకపోవడం మూలంగా చికాకులు బాగా వచ్చే అవకాశం ఉంది. అశాంతి ఎక్కువగా అవుతుంది. సుఖం లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. దైనందిన కార్యక్రమాల్లో ఇబ్బందులు, కుటుంబ వ్యవహారాల్లో ఇబ్బందులు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందులు, ఇవన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి ప్రస్తుతం బయటపడే అవకాశం వస్తుంది. చాలా చికాకులు కూడా వచ్చే అవకాశం వస్తుంది. అసలు ఇవాళ రోజుకి ఒకదానికే కాకుండా గత కొద్ది కాలంగా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించుకుంటూ వస్తే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి అన్ని విధాలా కూడా సమస్యలే ఎక్కువగా ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. సమస్యాత్మకమైనటువంటి ఫలితాంశాలు ఎక్కువగా కనబడే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా ఇవాళ అట్లాగే ఉంటుందండి. అయితే కుటుంబ వ్యవహారాల్లో మాత్రం గురు శుక్రుల యొక్క సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే బాగుంటుంది. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం, నేర్పుగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. బహుశ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే కొంచెం సమస్య లేకుండా నడిచే అవకాశం వస్తుంది. ఏ పనైనా సరే చాలా జాగ్రత్తగా కూలంకషంగా పరిశీలించుకుని ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మీరు చేసేటువంటి శ్రమకు తగినటువంటి గుర్తింపు కూడా వచ్చే అవకాశం లేకుండా ఉంటుంది. బహుజాగ్రత్తలు చాలా అవసరం.
మేషరాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు ఇరువురు కూడా ఈ రోజున అవకాశాన్ని పురస్కరించి సుబ్రహ్మణ్య ఆరాధన బాగా చేస్తే బాగుంటుంది. షేర్ వ్యాపారులు కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం లేదని చెప్పాలి. మిథున రాశి. కుజుడు బాగుండలేదు, శని బాగుండలేదు మిథున రాశి వాళ్ళకి. అయితే అండి, ఈ మిథున రాశి వాళ్ళు ఈ రోజున వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో కలహాలు, సమస్యలు ఉత్పత్తి అవుతాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా అనుకూలమైన స్థితి సరిగా వచ్చే అవకాశం లేదు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని చాలా కృషి చేయాలి. మరి వీళ్ళకి ఈ రోజున సమస్యలుగా ప్రత్యేకంగా వచ్చే అవకాశాలు ఏం లేవు, కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఇబ్బందులు బాగా ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాల్లో, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు, వీటిలన్నింటిలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. కానీ గ్రహచారంలో నష్టాలు వచ్చే అవకాశం లేదు కాబట్టి అనేటువంటి కాన్సెప్ట్లో ముందుకు వెళ్ళాలి. నష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మీకు ఈ యొక్క వ్యవహారాలను కూడా ఖచ్చితంగా సానుకూలంగా సాగుతాయని చెప్పడానికి అవకాశం ఉంది. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం వస్తుంది. కర్కాటక రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. కానీ మధ్య మధ్యలో మీకు అనుకూల స్థితి రాకపోవడం జరిగే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తే కనుక చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. లేని యెడల కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు నడిచే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి వాళ్ళు ఈ రోజున బాగా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారని చెప్పడానికి మాత్రం అవకాశం ఉంది. అలాగే షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు కూడా ఇవాళ కర్కాటక రాశి చెందినటువంటి వాళ్ళు చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. సింహరాశి. సింహరాశికి యాక్చువల్గా నవమంలో ఉన్నటువంటి రవి, జన్మంలో ఉన్నటువంటి రాహు, వీళ్ళిద్దరిని సరిచేసి చూస్తే మీకు ఇవాళ వచ్చేటువంటి సంకేతాలన్నీ కూడా చెడు సంకేతాలే వస్తూ ఉంటాయి. ఎక్కడా కూడా మీరు సానుకూల స్థితిని పొందేటువంటి ఫలితాంశాలను ఇచ్చేటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి గ్రహచారం నడవట్లేదని చెప్పాలి. అలాగే విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వంటి వాటిలో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాలి. మరి ఈ సింహరాశి వాడు ప్రతి పనిని కూడా జాగ్రత్తగా కూలంకషంగా పరిశీలించి తర్వాత చేయడం అనేది అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి లేని యెడల ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశం వస్తుంది. అంతేకాకుండా మీకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచితే మంచిది. ఎవరితో కూడా ఎక్కువగా సంభాషణ చేయొద్దు. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు బహు శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలని చెప్పి సూచిస్తూ ఉన్నాం. కన్యా రాశి. దైనందిన కార్యక్రమాలు అస్తవ్యస్తంగా పూర్తవుతూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో కలహాలు, సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ విషయంలో కూడా సమస్యలు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. గొప్ప కోపం పెరిగిపోతుంది. మీరు చేయాల్సిన పని మీరు చేయకపోయినా కోపంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎదుర్కొన్న వాళ్ళ మీద ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తూ ఉంటారు. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలను కూడా చాలా జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరి మీద ఆధారపడవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకోండి. తద్వారా కొన్ని సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది. ఇక్కడ నుంచి కొద్ది రోజుల పాటు మీరు శని యొక్క సంచార దోషం, అలాగే రాహు యొక్క ప్రభావం చూస్తారు. అందువలన వీళ్ళందరకు మీరు ఎక్కడున్నా సరే చాలా జాగ్రత్తగా, పకడ్బందీగా, వ్యూహాత్మకంగా రచన చేసుకుని ముందుకు వెళ్తే చాలా ఉత్తమం అని చెప్పి సూచిస్తున్నాం. తులారాశి. తులారాశి వాళ్ళకి భృగు షట్క దోషం, అలాగే మరి రవి సంచారం కూడా అనుకూలం తక్కువగా ఉంది. మరి ఇక్కడ రాహు యొక్క సంచారం బాగుంది, శని సంచారం అనుకూలంగా లేదు. ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకుంటే భయాందోళనకు గురైతే వాళ్ళ అవకాశం ఉంటుందండి. ఇవాళ మీకున్న గ్రహచార రీత్యా ఇబ్బంది లేనటువంటి అంశాలతో సుఖంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు అస్తవ్యస్తమవుతుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా అసంపూర్తిమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, షేర్ వ్యాపారాలు ఇవన్నీ కూడా తులారాశి వాళ్ళకి ఇవాళ రోజున అంత అనుకూలంగా నడిచే అవకాశం కనబడటం లేదు. వృశ్చిక రాశి.
దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఫలితాంశాలు చాలా సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. తద్వారా మనకి ఇబ్బంది రాకుండా ముందుకు వెళ్ళిపోయే అవకాశం వస్తుంది. ఈ రోజున మొత్తం మీద మంచి జీవనం చేస్తుంటారు. శ్రేయోభిలాషులు మీకు బాగా భౌతికంగా చాలా సహకారం చేసే అవకాశం వస్తుంది. ధనురాశి ఈ ధనురాశి వాళ్ళకి ఈ రోజున చాలా మంచి ఫలితాలు అంతా ఉంటాయండి. వీళ్ళకి శని సంచారం తప్పితే మిగతా గ్రహాల యొక్క సంచారం అంతా కూడా సర్వసాధారణంగా మంచి ఫలితాలుగానే స్టేట్గా కనబడుతోంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. వీళ్ళకి విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం, చాలా చక్కటి సునిశ్చితమైనటువంటి పరిశీలన, వాటితో కలిసినటువంటి చక్కటి జీవితం గడుపుతూ వెళ్తూ ఉంటారు. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు, మీ పనుల మీద తీసుకోండి. ఫైనాన్స్ వ్యాపారులకు, షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు కూడా ఈ రోజున మంచి అనుకూలమైన స్థితి ఏర్పడుతుంది. ధనురాశి వాళ్ళు ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబడితే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇబ్బందులు లేనటువంటి చక్కటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా లాభదాయకం, శ్రేయదాయకమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అలాగే ఈ రోజున మీకున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా చక్కగా తోటి వాళ్ళతో ప్రస్తావన చేసి వాళ్ళ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే ఈ రోజున మీకున్నటువంటి గ్రహచార రీత్యా అవకాశాన్ని పురస్కరించుకుని శనికి 11 సార్లు కోణస్థ పింగళో బభ్రుహు కృష్ణో రౌద్రవంతకో యమః శౌరి శనేశ్వర మందః పిప్పలాదాని సంస్థ అనేటువంటి స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉంటే మీకు చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు బాగా వస్తాయి. మీకు సంబంధించి అంతా కూడా సుఖంగా ఉంటుందని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున గ్రహచారంలో రాహుకేతుల యొక్క సంచారం మాత్రం అనుకూలంగా లేదు. మిగతా గ్రహాల యొక్క సంచారం అంతా కూడా అనుకూలంగానే ఉంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగున్నాయి, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా అనుకూలమైన స్థితి ఏర్పడుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కోణాలను కూడా సానుకూలమైన ఫలితాలు వస్తాయి. రుణాలు తెచ్చుకున్న చోట, రుణాలు ఇచ్చిన చోట కూడా గౌరవ మర్యాదలు చాలా చక్కగా ఉంటూ ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి ఫలితాలు వస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఉన్న వాళ్ళకు కూడా ఈ రోజున సానుకూల స్థితి ఏర్పడే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా చక్కగా ప్రదర్శిస్తారండి. అన్నింటిలోనూ కూడా అందరి దగ్గర నుంచి చాలా సత్ఫలితాలు పొంది సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. మంచి జీవనం సాగిస్తారు, మంచి ఫలితాలు పొందుతారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. చాలా చక్కటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. మీ యొక్క ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా, సునిశ్చితంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళు ఈ రోజున ప్రతి విషయంలో కూడా చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి వార్తలు వింటారు. బంధువులు, స్నేహితులు కూడా ఈరోజు మీకు బాగా సహకారం చేస్తారు. అన్ని విషయాలను కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. దైనందిన కార్యక్రమాల్లో, కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నింటిలోనూ కూడా సత్ఫలితాలు అందుకుంటూ ఉంటారు. అలాగే విదేశీ నివాస ప్రయత్నాల్లో మంచి జీవనం సాగిస్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. అలాగా ఈ కుంభరాశి వాళ్ళు ఈ రోజున ఊహించిన రీతిగా చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అవకాశం పురస్కరించుకుని మీరు దగ్గరలోనే ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవడం చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. ఎవరి వ్యవహారాలు కలగజేసుకోవద్దు, మీ పనులు మీరు స్వయం చూసుకోండి. ఇంకా విజయ శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ మీనరాశి వాళ్ళకి ఈ రోజున దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తద్వారా చాలా జాగ్రత్తలు పడే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి సక్సెస్ఫుల్గా మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విజయవంతమైన ఫలితాలు అందుకుంటూ ముందుకు వెళ్తారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః
గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం దత్సత్.